మన పినాకిని ఎక్స్ప్రెస్ అయితే నాయుడుపేట స్టేషన్కి అయితే చేరుకుంది. నాయుడుపేట స్టేషన్లో క్రౌడ్ అంత ఎక్కువగా లేదు, కొంచెం పలచగానే కనిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికీ మన విజయవాడ స్టేషన్ నుంచి నాయుడుపేట స్టేషన్కి మన పినాకిని ఎక్స్ప్రెస్ 320 కిలోమీటర్లు అయితే జర్నీ చేసింది. ఇంకా ఇక్కడ నుంచి 110 కిలోమీటర్లు జర్నీ చేసినట్లయితే మొత్తం 430 కిలోమీటర్ల డెస్టినేషన్కి అయితే చేరుకుంటుంది. ఇప్పటి వరకు గూడూరు వరకు కూడా 20 నిమిషాలు లేటుగా నడిచిన మన పినాకిని ఎక్స్ప్రెస్ గూడూరు దాటిన తర్వాత దాదాపు 120 స్పీడ్ని అయితే అందుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 120 స్పీడ్ అయితే గూడూరు వరకు అయితే రాలేదు. 105, 110 లోపు వచ్చి 120 అయితే అందుకొని ఇప్పటి వరకు 20 నిమిషాలు లేటుగా ఉన్న బండి ఇప్పుడు నాయుడుపేట చేరుకునేటప్పటికి 10 నిమిషాలు లేటుగా అయితే నాయుడుపేట చేరుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టాపు సూళ్ళూరుపేట. చూడొచ్చు ప్లాట్ఫారం మధ్యలో కూడా పెద్ద చెట్టు అయితే ఉంది. పెద్ద చెట్టుని కొమ్మలన్నీ కొట్టేసి కరెంట్ లైన్లకు అడ్డం రాకుండా మొదలు వరకు కట్టిపెట్టారు. మొదలు మొత్తం చిగురు వచ్చేసింది. చిగురు వచ్చి బాగా ప్లాట్ఫారం మొత్తం కూడా నీడనిచ్చే విధంగా పెరుగుగా ఉంది. మళ్ళీ చాలా పెద్ద చెట్టు, రావి చెట్టు. నాయుడుపేట స్టేషన్ నుంచి బండి అయితే బయలుదేరింది. కేవలం 2 నిమిషాలు మాత్రమే ఆగింది. నాయుడుపేట స్టేషన్ కోడ్ వచ్చేసి NYP. 2వ నెంబర్ ప్లాట్ఫారం నుంచి అయితే బండి బయలుదేరి సూళ్ళూరుపేట వైపు అయితే వెళ్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం టెంపరేచరు 38గా చూపిస్తుంది. క్రౌడ్ అంత ఎక్కువగా లేదు. ఇంకా షెడ్యూల్ నిర్మాణం అయితే నాయుడుపేట ఏరియాలో ప్లాట్ఫారం మీద ఖాళీ ప్లేస్లు అయితే చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా షెడ్యూల్ నిర్మాణం అయితే చాలా చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఇట్లాంటి ఎండకి వానకి షెడ్యూల్ నిర్మాణం ఉంటేనే బాగుంటుంది. అన్నీ ఉన్నాయి కానీ షెడ్లు చాలా చిన్న షెడ్లే ఉన్నాయి, పెద్ద షెడ్లు లేవు. నాయుడుపేట సూళ్ళూరుపేట మధ్యలో దూరము కేవలం 29 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఈ 20 కిలోమీటర్ల దూరంలోనే మన పినాకిని ఎక్స్ప్రెస్ 130 స్పీడ్ అయితే పోతుంది. ఇప్పుడు ప్రస్తుతం బండి 130 స్పీడ్ పోతుంది. 130 స్పీడ్లో కూడా చూడొచ్చు కోచ్ ఏమాత్రం ఊగినట్టు కానీ కదిలినట్టు కానీ ఏమీ లేదు. కోచ్లు కూడా బాగా కొత్త కోచ్లు కావటం వల్ల కింద ట్రాక్ లైన్ కూడా కరెక్ట్గా ఉండటం వల్ల సస్పెన్షన్ కూడా చాలా బాగా కుదిరినట్టుంది. పెద్దగా బండి ఊగినట్టు కూడా ఏం అర్థం కావట్లేదు. బండి ప్రస్తుతం 130 స్పీడ్తో పోతుంది నాయుడుపేట సూళ్ళూరుపేట మధ్యలో బండి. ఇప్పటివరకు గరిష్ట వేగం ఇది. సూళ్ళూరుపేటకి చేరుకున్నాము. 2వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి వచ్చింది బండి. ఇక్కడ సూళ్ళూరుపేట నుంచి చెన్నై సెంట్రల్ చేరుకోవడానికి ఇంకా 80 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. ఇప్పటి వరకు బండి మొత్తం 430 కిలోమీటర్లకు గాను 350 కిలోమీటర్లు అయితే విజయవాడ నుంచి సోర్స్ నుంచి ఇప్పటి వరకు సూళ్ళూరుపేట వరకు 350 కిలోమీటర్లు జర్నీ చేసింది. పక్కన లోకల్ ట్రైన్ కూడా చూడవచ్చు. అది నేరుగా చెన్నైకి అయితే వెళ్తుంది. ఏదైతే మనం చెన్నై టౌన్లో లోకల్ ట్రైన్స్ అని అంటాం కదా, అట్లాగే ఇటు సూళ్ళూరుపేట వరకు అయితే ఇది ప్రయాణం చేస్తూ ఉంటుంది లోకల్ ట్రైన్గా. ఇప్పటి వరకు మధ్యలో ఇంటర్మీడియట్ స్టేషన్లు చూసుకున్నట్టయితే విజయవాడ నుంచి సూళ్ళూరుపేట మధ్య వరకు ఒక 10, 8, 7 స్టేషన్లు స్కిప్ చేసుకుంటూ మధ్యలో ఆక్కుంటూ నేరుగా వచ్చింది. కానీ ఇక్కడ నుంచి నేరుగా సుమారు 22 స్టేషన్లు ఉన్నాయి. 22 స్టేషన్లలో మధ్యలో ఇప్పుడు పినాకిని ఎక్కడ ఆగదు. నేరుగా MGR చెన్నై సెంట్రల్కి మాత్రమే వెళ్తుంది డెస్టినేషన్ అక్కడికి. ఇప్పటి వరకు 10 నిమిషాలు లేటుగా నడుస్తుంది బండి. 130 స్పీడ్ అయితే ఇప్పటి వరకు గరిష్ట వేగాన్ని అందుకోవడం జరిగింది. సూళ్ళూరుపేట 2వ నెంబర్ ప్లాట్ఫారంలో 2 నిమిషాలు మాత్రం ఆగుతుంది బండి ఇక్కడ. ఇప్పటి వరకు దాదాపు ట్రైన్ ఫుల్గానే ఉంది. ఇక్కడ నుంచి కొంచెం పలచబడే అవకాశం ఉంది. జనాలు ఆక్యుపెన్సీ ఫుల్గా ఉంది, 100% ఉంది ఇప్పటి వరకు. దాదాపు సీట్లలో నుంచొని ఖాళీ లేక నుంచొని ట్రావెల్ చేసేటప్పటి వరకు ఇప్పుడే కొంచెం పలచబడింది. ఇప్పటివరకు సీట్లో ప్రతి సీటుకి ముగ్గురు కనిపించారు. ఇక్కడి నుంచి దాదాపు ఇద్దరు కనిపించే అవకాశం అయితే ఉంది. పక్కన కనిపించే ట్రైన్కి సంబంధించి అది ప్యాసింజర్ ఏదైతే ఉందో అది సౌత్ రైల్వేకి సంబంధించి, అది సదరన్ రైల్వే అంటారు కదా, SRకి సంబంధించి ఇక్కడ నుంచి బళ్ళన్నీ కనిపించేది. ఇప్పటి వరకు కూడా మనం విశాఖపట్నం కోస్టల్ ఏదైతే ఉందో కోస్టల్కి సంబంధించిన ఏరియాలో ఉన్నాము. ఇక్కడి నుంచి మనం సదరన్ రైల్వే వైపు అయితే వెళ్తున్నాము.
తమిళనాడు వైపు వెళ్ళే ఆఖరి స్టేషన్ ఇది. తడా స్టేషను. బాయ్ బాయ్ తడా అని చెప్పుకుంటూ ఆంధ్రప్రదేశ్ బాయ్ చెప్పుకుంటూ తమిళనాడులోకి అయితే ఎంటర్ అయిపోయింది మన పినాకిని ఎక్స్ప్రెస్. ఇక్కడ నుంచి ఆరంపాకం తోటి, ఆరంపాకం అనే మొదటి తమిళనాడు స్టేషన్ అయితే వస్తుంది. అక్కడ నుంచి తమిళనాడు ఆరంభం అవుతుంది. అంటే 130 దాటి స్పీడ్ 135 టచ్ అయింది వరకు మామూలుగా. మనము తడా స్టేషన్ దాటిన వెంటనే ఆరంపాకం వైపు క్లియర్గా రైల్వే ట్రాక్ నుంచి పులికాట్ సరస్సు ఏదైతే ఉందో, ఉప్పునీటి సరస్సు, దానికి సంబంధించి పులికాట్ సరస్సుకు సంబంధించి లొకేషన్ బాగా క్లియర్గా కనిపిస్తుంది. ఆ పులికాట్ సరస్సు కొంత నీటి ప్రదేశం అయితే కనిపిస్తుంది. చెరువు మొత్తం ఆ సరస్సుకు సంబంధించి లొకేషన్ మొత్తం చూడలేకపోయినా కూడా కొంత భాగం అయితే చూడగలవచ్చు. ఫోన్ కెమెరాలో అంత క్లియర్గా అర్థం కాకపోవచ్చు. రియల్గా మనం డైరెక్ట్గా ట్రైన్ జర్నీలో నుంచి పులికాట్ సరస్సు దృశ్యాలు అయితే క్లియర్గా కనిపిస్తాయి. ఇక్కడ చిత్తడి నేలలు, అలాగే ఈ ఆరంపాకం ఏరియాలోకి అయితే వచ్చేసాము. చాలా వరకు కూడా కొన్ని కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్న పులికాట్ సరస్సు దృశ్యాలు అయితే చూడవచ్చు. మనకి జామాయిల తోటలు అయితే కనిపిస్తున్నాయి కదా, ఆ తోట పక్కనే కనిపిస్తూ ఉంది సరస్సు అయితే. మనకి ఏదైతే మబ్బులు బట్టి ఉన్నాయి కదా, ఆ మబ్బులు, ఆ సరస్సు, వాటర్ మొత్తం అంతా మబ్బులుగానే కలిసిపోయి ఉందన్నమాట. అందువల్ల కెమెరాకి క్లియర్గా కనిపించట్లేదు. నేను ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. చూడొచ్చు సరస్సు, పులికాట్ సరస్సుకు సంబంధించి చాలా దృశ్యాలు కనిపిస్తుంది కదా. అదంతా కూడా మబ్బుతో కలిసిపోయింది. వాటర్ అంతా కూడా మబ్బు, వాటర్ రెండు ఒకటిగానే కనిపిస్తూ ఉన్నాయి. పులికాట్ సరస్సు పక్క నుంచి ఇప్పుడు మనం ట్రైన్ జర్నీ చేస్తూ ఉన్నాం. మబ్బులో కలిసిపోయింది వాటర్. క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది క్లియర్గా. ఇది ఈ చిత్తడి నేలలు అంతా కూడా పులికాట్ సరస్సుకు సంబంధించి చిత్తడి నేలలు, బురద నేలలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ ఏరియా అంతా కూడా. చిన్న చిన్న నీటి గుంటలన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇదంతా కూడా ఆ పులికాట్ సరస్సు ఏరియాకు సంబంధించిన చిత్తడి నేలలోనే ఒక ప్రాంతాలు అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం మనం ఆరంపాకం అయితే వచ్చేసాం. తమిళనాడులో ఆరంపాకం. మనకి వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలన్నీ కూడా ఎన్నూరు ఏరియాలో, ఎన్నూరు పోర్టుకు వెళ్ళే మార్గాలు విస్తరణ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఎన్నూరు పోర్టుకు సంబంధించి ముందు కొంచెం దూరంగా థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించి పెద్ద పొగగొట్టాలు కనిపిస్తున్నాయి కదా, ఇది ఎన్నూరు థర్మల్ పవర్ ప్లాంట్. దాని సమీపంలోనే ఎన్నూరు పోర్టుకు వెళ్ళే దారి కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి ప్రత్యేకంగా ఎన్నూరు పోర్టుకు వెళ్ళడానికి ప్రత్యేక రైలు రవాణా మార్గం అయితే, ట్రాక్లు అయితే చీలిపోతాయి. ఇక్కడ నుంచి పూర్తిగా ఎడం వైపు రైలు మార్గం వస్తుంది పోర్టులోకి వెళ్ళడానికి. ప్రస్తుతం మనకు వీడియోలో కనిపిస్తున్న దృశ్యం అయితే నందియం బాకం ఏరియాలోకి వచ్చాము. నందియం బాకం రైల్వే స్టేషన్లో అఫీషియల్ హాల్ట్ లేదు. సిగ్నల్ కోసం అయితే పినాకిని ఎక్స్ప్రెస్ కొంచెం స్లోగా వెళ్తూ ఉంది. ఈ ఎన్నూరు నందియం బాకం ఏరియాలోనే బోల్డ్ అన్ని ఫ్యాక్టరీలు, కర్మాగారాలు అయితే బాగా డెవలప్ అయితే జరుగుతూ ఉంది. అలాగే సముద్రపు ఉప్పు నీటిని శుద్ధి చేసే, మంచినీటిగా చేసే, మంచి అందరికీ ఉపయోగపడే కర్మాగారం కూడా ఇక్కడే ఉంది. ప్లాంట్, వాటర్ ప్లాంట్ లాంటిది. అది అంత గొప్ప విషయం కదా. సముద్రపు ఉప్పు నీటిని ఒక గుక్క కూడా మనం నోట్లో వేసుకొని మింగలేము. అలాంటి సముద్రపు ఉప్పు నీటిని మంచినీరు, తాగునీరుగా మార్చే ప్లాంట్ అంటే అది చాలా గొప్ప విషయం. ఇలాంటి ప్లాంట్లు దాదాపు అన్ని చోట్ల రావాలని కోరుకోవాలి మనం. ఇట్లాంటి ఫ్యాక్టరీలు, కర్మాగారాలు, ఇట్లా రోడ్డు నిర్మాణాలకు సంబంధించి ఎన్నూరు పోర్టుకు పోయే నిర్మాణాలు ఇంకా బోల్డ్ అని జరుగుతూనే ఉన్నాయి. ఇది బహుశా మెట్రోకి సంబంధించింది అయి ఉండొచ్చు. పైన మెట్రో ఒక లైన్గా అలాగా అనిపిస్తుంది నాకైతే ఎన్నూరు పోర్టు వైపు. ఇలా థర్మల్ పవర్ ప్లాంట్, అలాగే బోల్డ్ అని ఫ్యాక్టరీల వెంట చుట్టుకుంటూ మనం చెన్నై సెంట్రల్ వైపు అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. అట్లాగే ఈ ట్రైన్కి సంబంధించి కూడా మెయిన్గా చెప్పుకోవాలంటే ఈ చెన్నైలోనే ఈ కోచ్ ఫ్యాక్టరీ అనేది చాలా భారతదేశంలోనే పెద్ద ఫ్యాక్టరీ, కోచ్లు తయారు చేసే ఫ్యాక్టరీ. అలాగే వందే భారత్ ఎక్స్ప్రెస్ లాంటివి కూడా ఇక్కడ చెన్నైలోనే తయారైనాయి. ముఖ్యంగా బ్రిటిష్ కాలంలో ఏదైతే మన ట్రైన్ పరిచయం చేశారో మన ఇండియాకి బ్రిటిష్ వాళ్ళు, ఫస్ట్ ఈ చెన్నై సమీపంలోని రెడ్ హిల్స్ ఏరియాలోనే సుమారు 200 సంవత్సరాల క్రితం, ఇంకా 200 సంవత్సరాలు పూర్తి కాలేదు, 180 నుంచి 190 లోపు అవుతూ ఉంది. దాదాపు 1830 నుంచి 1850 వరకు కూడా 15-20 సంవత్సరాలు శ్రమించి రైల్వే ట్రాక్ని నిర్మించి
రన్ అయితే పూర్తి చేసి రవాణాకి, ముఖ్యంగా సరుకు రవాణాకి మొదటగా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1850 తర్వాత మెల్లగా ప్రయాణికులు ప్రయాణించే విధంగా ఈ ట్రైన్ సర్వీసులు అయితే అందుబాటులోకి వచ్చి ఇప్పుడు మన భారతదేశం మొత్తం కూడా సుమారు రోజుకి 2 కోట్ల మందికి పైగా 2.5 కోట్లు దాదాపు ప్రయాణించే విధంగా మన రైల్వే సర్వీసులు అయితే అంత అభివృద్ధిలోకి వచ్చేసాయి. త్వరలో బుల్లెట్ ట్రైన్ లాంటివి కూడా రావాలనేది కోరుకున్నాము. ముఖ్యంగా మన ప్రపంచం మొత్తం మీద చూసుకుంటే మనది భారతీయ రైల్వే 4వ స్థానంలో ఉందని చెప్పుకోవాలి. అమెరికా, రష్యా, జపాను లేదంటే చైనా ఇట్లాంటి పెద్ద పెద్ద దేశాలతో పోల్చుకుంటే ప్రస్తుతం మనం 4వ స్థానంలో ఉన్నాము రైల్వే విభాగానికి సంబంధించి అభివృద్ధి పరంగా. ఇలా చెన్నై పరంగా చెప్పుకుంటే చాలా ఇండస్ట్రీలు అయితే ఉన్నాయి, చాలా అభివృద్ధి అయితే ఉంది. తమిళనాడుకి ఫ్యాక్టరీల పరంగా, కర్మాగారాల పరంగా క్యాపిటల్గా చెన్నై ఎలా ఉందో ఈ చెన్నై చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనే దాదాపు కొన్ని వేల ఫ్యాక్టరీలు అయితే ఉన్నాయి. అన్ని రకాలు దాదాపు ఇక్కడ తయారనే రకం అంటూ ఉండదు, అన్ని ఫ్యాక్టరీలు అయితే ఈ ఏరియాలో ఉంటాయి. లైన్ కూడా చూడొచ్చు, ఇక్కడ నుంచి పోర్టుకి వెళ్ళే లైన్ పూర్తిగా సపరేట్ అయిపోతుంది. ఇది ఎన్నూరు పోర్టుకి వెళ్ళే రూట్ లైన్లన్నీ కూడా సపరేట్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఎన్నూరు పోర్టుకి వెళ్ళే లైన్ ఇది. ఇదంతా కూడా ఎక్కువగా గూడ్స్ సరుకు రవాణాకు సంబంధించి ఇటువైపు వెళ్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి మొత్తం ఎడం వైపు ట్రాక్ చీలిపోతూ ఉంది. ఇదంతా కూడా ఎన్నూరు పోర్టుకి వెళ్ళే దారి ఇది. అలాగే ఈ చెన్నై సెంట్రల్ ఏరియాలోనే ఇప్పుడు మనం వెళ్ళే దారిలోనే బోల్డ్ అన్ని కోచ్లకు సంబంధించి, సర్వీసులకు సంబంధించి, రిపేర్లకు సంబంధించి, వ్యాగన్స్కి సంబంధించి బోల్డ్ అని పనులు అయితే జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఏరియాని చూడటం కూడా మనకు ఒక అదృష్టంగానే భావించాలి. ముఖ్యంగా ట్రైన్ కూడా చాలా నిదానంగా పోవటం మనం చూడగలగటం. థర్మల్ పవర్ ప్లాంట్ ఇప్పుడు బాగా దగ్గరకు వచ్చేసింది, ఇప్పుడు బాగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇట్లా ఈ దారి వెంట బోల్డ్ అని దృశ్యాలు అయితే ఫ్యాక్టరీలను చూసుకుంటూ ట్రైన్ అయితే చాలా నిదానంగానే పోతుంది. పొన్నేరి నుంచి కొంచెం ట్రైన్ స్లోగా వచ్చింది. పొన్నేరి వరకు అయితే చాలా స్పీడ్గా వచ్చింది. తమిళనాడు ఎంటర్ అయిన తర్వాత పొన్నేరి వరకు దాదాపు 130-135 స్పీడ్ వచ్చింది బండి. పొన్నేరి తర్వాత సిగ్నల్స్ చూసుకుంటూ కొంచెం నిదానంగా అయితే వెళ్తుంది. రైట్ టైంకి వెళ్తుంది, ఎక్కడ లేట్ అయితే అవ్వలేదు. విజయవాడ దగ్గర నుంచి ట్రైన్ మొదలయ్యి తమిళనాడు ఎంటర్ అయ్యి పొన్నేరి వరకు వచ్చే వరకు కూడా ఎక్కడ ఒక సిగ్నల్ పరంగా ఒక్క స్టాప్ కానీ, ఒక్కసారి స్లో చేయటం కానీ లేకుండా ఏ స్టేషన్లో స్టాపులు ఉన్నాయో ఆ స్టేషన్లో 2 నిమిషాలు మాత్రమే ఆగుతూ చాలా పర్ఫెక్ట్గా నడుస్తూ వచ్చింది మన పినాకిని ఎక్స్ప్రెస్ అయితే. చాలా బాగుంది పినాకిని ఎక్స్ప్రెస్ ఎక్స్పీరియన్స్. జర్నీ పరంగా చాలా బెటర్ అని చెప్పుకోవాలి ఈ బండి గురించి. ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకి ప్రతిరోజు ఉదయాన్నే ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి బయలుదేరి క్యాపిటల్ టు క్యాపిటల్ చాలా బాగుంది ఈ సర్వీస్ అయితే. ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ ఏరియా నుంచి తమిళనాడు రాజధాని చెన్నైకి మధ్యాహ్నం 1 గంటకు చేరుకొని మళ్ళీ సాయంత్రం బయలుదేరి మళ్ళీ మిడ్నైట్కి విజయవాడకు చేరుకునేలాగా సర్వీస్ అయితే చాలా బాగుంది పినాకినికి సంబంధించి. మనకి వీడియోలో కనిపిస్తున్న ఏరియా అంతా కూడా ఈ చెన్నై సెంట్రల్కి దగ్గరలో ఉన్న బేసిన్ బ్రిడ్జి జంక్షన్కి సంబంధించి ఏరియా అంతా కూడా. బేసిన్ బ్రిడ్జి ట్రైన్ కేర్ సెంటర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ రైల్వే సిబ్బందికి సంబంధించి ఎక్కువగా ట్రైనింగ్ ఇచ్చే ఏరియా కూడా ఇక్కడే ఉంది. ఇదంతా కూడా మెయిన్ చెన్నై సెంట్రల్ స్టేషన్ అనేది టెర్మినల్ స్టేషను. టెర్మినల్ అంటే బళ్ళు ఏదైతే బళ్ళు ఇటువైపు నుంచి ముందుకు వెళ్తున్నాయో అక్కడి నుంచి అది అక్కడితోటి స్టాప్ అనమాట. అక్కడి నుంచి ముందుకైతే వెళ్ళవు, మళ్ళీ వెనక్కే వెళ్ళాలి కానీ ముందుకైతే వెళ్ళే అవకాశం లేని వాటిని టెర్మినల్ స్టేషన్స్ అంటారు. అలాగే ఇప్పుడు ఏదైతే తర్వాత ఈ చెన్నై ఎగ్మూరుకు సంబంధించి కూడా అది కూడా టెర్మినల్ స్టేషనే. అక్కడి నుంచి బళ్ళు అటు వెనక్కి వెళ్ళటమే కానీ ముందుకు రావటం అంటూ జరగదు. ముఖ్యంగా ఈ 2 స్టేషన్ల మధ్య చెన్నై ఎగ్మూరు మరియు చెన్నై సెంట్రల్ మధ్య డైరెక్ట్గా లైన్ ఉన్నట్టయితే 2.5 కిలోమీటర్ దూరమే ఉంటుంది. కానీ ఈ ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా అలాగే తర్వాత మెట్రో సర్వీస్ వచ్చిన తర్వాత కొత్త రైలు మార్గం ఈ 2 స్టేషన్లు కలిపే మార్గాన్ని అయితే పూర్తిగా ఆపేశారు. ఎవరైనా సరే చెన్నై ఎగ్మూరుకి చేరుకోవాలంటే లోకల్ ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే మెట్రో ద్వారా వెళ్ళొచ్చు. ఇట్లా కనెక్టివిటీ అయితే బాగానే ఉంది. కానీ నేరుగా ఇప్పుడు ఏదైతే మనం పినాకిని నుంచి జర్నీ చేసామో నేరుగా చెన్నై సెంట్రల్ నుంచి చెన్నై ఎగ్మూర్కి అయితే చేరుకోవటం డైరెక్ట్ ట్రైన్ లైన్ అయితే లేదు. 2 టెర్మినల్ స్టేషన్సే కాబట్టి ఇక్కడతోటి ట్రైను స్టాప్ అయిపోతుంది, ముందుకు వెళ్ళటం జరగదు. అట్లాగే ఎగ్మూర్లో కూడా అట్లాగే ఉంటుంది. ఎగ్మూర్ నుంచి స్టార్ట్ అయ్యి
అటువైపు తాంబరం వైపు ట్రైన్స్ వెళ్తాయి కానీ ఇటు చెన్నై సెంట్రల్ వైపు ట్రైన్ రావడానికి రూట్ అయితే లేదు. ఇది దీనికి సంబంధించి ప్రస్తుతం మన ఈ పినాకిని ఎక్స్ప్రెస్ అయితే తమిళనాడు బోర్డర్కి ఎంటర్ అయిన తర్వాత పొన్నేరి దగ్గర నుంచి 30 కిలోమీటర్ల దూరం రావడానికి గంటన్నర టైం అయితే పట్టింది. సుమారుగా ఇప్పుడు ప్రస్తుతానికి బండి 40 నిమిషాలు లేట్గా అయితే నడుస్తుంది. ఇక్కడ చూడొచ్చు లోకోమోటివ్స్ బోల్డ్ అని కనిపిస్తాయి, పాత లోకోమోటివ్స్ అన్నీ కూడా. 40 నిమిషాలు లేటుగా చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ పూర్తిగా మనం చూడొచ్చు వ్యూ పాయింట్ స్టార్టింగ్ నుంచి. మన పినాకిని ఎక్స్ప్రెస్ అయితే 40 నిమిషాలు లేటుగా అయితే చేరుకుంది. 1:05 కరెక్ట్గా రావాల్సిన టైము ఇప్పుడు 1:45 అయితే అయింది. 40 నిమిషాలు లేట్ అయింది కరెక్ట్గా. ఇది మనం జర్నీ చేసిన కోచింగ్ సంబంధించి 1:55 అయింది ఇప్పుడు పూర్తిగా. మనం దిగబోయేటప్పటికి బండి వెంటనే పినాకిని ఇక్కడి నుంచి బ్యాక్ ఇంజిన్ తగిలించుకొని, బ్యాక్ ఇంజిన్ అయితే తగిలించడానికి రెడీగా ఉంచేశారు. ఇక్కడ ముందు ఇంజిన్ అయితే వదిలేశారు, అది పోస్ట్ పైప్ సౌండ్ అయితే వచ్చేసింది. దీని ప్రకారం ఇప్పుడు మన D4 నుంచి కింద దిగుతున్నాము. మళ్ళీ వెంటనే 2:05కి అంటే పావుగంట టైంలోనే మళ్ళీ బయట బయలుదేరాలి విజయవాడ వైపు. ఆల్రెడీ ఎక్కే ప్యాసింజర్స్ వెయిటింగ్లో ఉన్నారు. బండి 40 నిమిషాలు 30 గంటలు లేట్ అయింది కాబట్టి. కోచ్ అయితే కొత్త కోచ్ కాబట్టి చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది, నీట్గా ఫ్రెష్గా. ఛార్జింగ్ సాకెట్లు కానీ కూర్చునే రూమ్గా లెగ్ రూమ్ కానీ నీట్గా చాలా బాగుంది. కొత్త కోచ్ కరెక్ట్గా సంవత్సరం అయింది, 2025 మ్యానుఫ్యాక్చరింగ్. ఉంటారు ఇంకా దిగేవాళ్ళు ఉన్నారు. ఇంకా పావుగంట టైం ఉందిలే, అప్పుడే బాదులే. ఇంకా బండి బయలుదేరడానికి లేట్ అవుతుందని ఇప్పుడు ఎక్కేవాళ్ళు తొందరపడుతున్నారు. పూర్తిగా మనుషులు దిగకముందే మళ్ళీ ఎక్కుతున్నారు. బండి అలా వచ్చి ఆగిందో లేదో మళ్ళీ ఎక్కేవాళ్ళు వెంటనే ఫుల్ అయిపోతున్నారు బండికి. ఇదే బండిలో ఇప్పుడు మనం దిగింది, ఇదే బండిలో వెంటనే ఫుల్ అయిపోతున్నారు. కరెక్ట్గా 30 గంటలు లేటుగా రావటం వల్ల బండి 2:05కి మళ్ళీ బయలుదేరాలి. ఇప్పుడు 1:50 అయింది, పావుగంట టైం మాత్రమే ఉంది. అందుకని మళ్ళీ లేట్ అయిపోద్దామని చెప్పి దిగేవాళ్ళని పూర్తిగా దిగముందే ఎక్కేవాళ్ళు అయితే తొందరపడతా ఉన్నారు. చూడొచ్చు క్రౌడు. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ క్రౌడ్ అయితే ఫుల్గా ఉన్నారు, అసలు ఎక్కడ ఖాళీ లేకుండా. ఇక్కడ నుంచి మనం చెన్నై ఎగ్మూర్కి వెళ్ళాలి, మెట్రో పట్టుకుని వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్దాం అటువైపు మెట్రో వైపు. ఇప్పుడు మన పినాకిని ఎక్స్ప్రెస్ 5వ నెంబర్ ప్లాట్ఫారంలోకి వచ్చాగింది. ఇది 4వ నెంబరు పక్కన బండి కనిపిస్తుంది కదా, అది 3వ నెంబర్లో MGR చెన్నై సెంట్రల్ న్యూ జల్పాయ్గురి. ఇప్పుడు ఏదైతే న్యూ జల్పాయ్గురి అని కనిపిస్తుందో అస్సాం వైపు పశ్చిమ బెంగాల్ ఏరియాకి సంబంధించి ఆ బండి ఇప్పుడే వచ్చింది. కానీ మన పినాకినికి మాత్రం క్లీనింగ్ చేసే అంత టైం కూడా లేదు. కేవలం 15 నిమిషాల్లోనే బండి మళ్ళీ రిటర్న్ అవ్వాలి. బ్యాక్ ఇంజిన్ తగిలిస్తున్నారు. ఇది టెర్మినల్ స్టేషన్ కాబట్టి చెన్నై సెంట్రల్ అనేది ఇక్కడ నుంచి బండి ముందుకైతే వెళ్ళదు, మళ్ళీ వెనక ఇంజిన్ తగిలిచ్చారు. అప్పుడే తగిలించిన సౌండ్ కూడా వచ్చేస్తుంది, హోసులు తగిలిచ్చారు. ఆ ఎయిర్ సౌండ్ ఏదైతే వస్తుందో అది హోసులు తగిలించినప్పుడు వస్తుంది అనమాట. ఇంజిన్ తగిలించడం కూడా అయిపోయింది. ఇక 10 నిమిషాల్లో బండి మళ్ళీ విజయవాడ వైపు అయితే బయలుదేరింది. ఇది మన పినాకిని ఎక్స్ప్రెస్కి సంబంధించి ఒక రోజు దాదాపు ఒక 15-20 నిమిషాలు మాత్రమే లేటుగా వచ్చేదంట. ఈరోజు 30 గంటలు లేట్ అయింది. మనకి ఎదురుగా లోకోమోటివ్ కనిపిస్తుంది కదా, ఈ లోకోమోటివ్లోనే ఇప్పుడు మనం అయితే ప్రయాణం చేయడం జరిగింది. ఈ లోకోమోటివే పినాకిని ఎక్స్ప్రెస్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఇది చెన్నై సెంట్రల్లో డెడ్ ఎండ్ పాయింట్. ఇది పూర్తిగా డెడ్ ఎండ్ పాయింట్ చూపిద్దామని ఒకసారి నేను చెన్నై సెంట్రల్కి సంబంధించి అది 5వ నెంబరు ఏదైతే వైట్ కలర్ కనిపిస్తుంది కదా లోకోమోటివ్, అది 5వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి వచ్చింది. ఇది డెడ్ ఎండ్, ఇక్కడ నుంచి ముందుకు వెళ్తూ ఉండదు. ఇది టెర్మినల్ స్టేషన్స్ అంటే ముందుకు వెళ్తూ ఉండదు కాబట్టి ఓన్లీ వెనక్కే కాబట్టి ముందు వరకు మాత్రమే, ఇక్కడ వరకు మాత్రమే వచ్చి ఆగి ఇక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ ఇంజిన్ తగిలించుకొని బ్యాక్ అయితే వెళ్ళాలి. ఇది దీనికి సంబంధించి డెడ్ ఎండ్ పాయింట్ ఒకసారి చూపిద్దామని ఈ విధంగా చూపించే ప్రయత్నం చేస్తాను.
ఇది చెన్నై సెంట్రల్కి సంబంధించి చాలా బాగుంది. పైన అంతా కూడా షెడ్యూల్ నిర్మాణం చాలా నీట్గా క్లీన్ అండ్ గ్రీన్గా మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగుంది. అలాగే చెకింగ్కి సంబంధించి కూడా ఎవరైనా స్మగ్లింగ్ వాళ్ళు కానీ గంజాయి కానీ లేదంటే అట్లాంటి ఏదైనా ట్రైన్లో తీసుకురాని వస్తువులు ఏమైనా తీసుకొస్తారని చెప్పి చెకింగ్ కూడా గట్టిగా చేస్తారు. దానికి తోడు ఏదైతే మామూలుగా డాగ్ స్క్వాడ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు స్మగ్లింగ్కి సంబంధించి ఏమైనా తీసుకొస్తారని చెప్పి గట్టిగా అయితే చెకింగ్ అయితే చేస్తున్నారు. అలాగే ఇక్కడ స్టేషన్లో ఉండే టీటీలు కూడా టీసీలు బాగా దృష్టి పెట్టి చాలామందిని అయితే టికెట్లు అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది. మనకు ఎదురుగా రోడ్డు కనిపిస్తుంది కదా, ఆ రోడ్డు మెయిన్ రోడ్డు అనమాట. ఇక బయటకు వెళ్తే ఇక మనం రోడ్డును పట్టుకొని ఏదైనా వెహికల్ పట్టుకొని వెళ్తాము, లేదంటే రోడ్డు దాటితే లోకల్ ట్రైన్స్ ఉంటుంది, ఆ లోకల్ ట్రైన్స్ పట్టుకొని వెళ్తాము. లేదంటే మనం మెట్రో ద్వారా వెళ్ళాలంటే ఇక్కడ మెట్రో గ్రీన్ లైన్ కనిపిస్తుంది కదా బోర్డు, ఈ బోర్డు మెట్రో ద్వారా బయటకు వెళ్తాము. ఇట్లా బయటకు వెళ్ళే మార్గాలు అయితే ఇలా ఉంటాయి. ఇక్కడ నుంచి ఈ ట్రైన్ల ద్వారా ముందుకు వెళ్ళటం అనేది ఉండదని నేను ఇంకొకసారి చెప్పదలుచుకున్నాను. మొత్తం ఇక్కడ 6 ప్లాట్ఫారాలు ఉన్నాయి. 6 ప్లాట్ఫారాలు కూడా సేమ్ ఇలాగే డెడ్ ఎండ్ తోటే ఉంటాయి చెన్నై సెంట్రల్కి సంబంధించి. ఇది చెన్నై సెంట్రల్ టెర్మినల్ అంటే ఒకసారి ఈ డెడ్ ఎండ్ పాయింట్లు నేను చూపించే ప్రయత్నంగా చూపించాను. ముందు 6వ ప్లాట్ఫారం వరకు చూసాము. ఇది 7వ నెంబరు, 8, 9, 10, 11 ఇట్లా మొత్తము చెన్నై సెంట్రల్లో 11 ప్లాట్ఫారంలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా 11 ప్లాట్ఫారంలో కూడా బళ్ళు వచ్చిన దారిలే వెనక్కి వెళ్ళటమే తప్పితే ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళేది లేదు. ఇది డెడ్ ఎండ్ పాయింట్ కాబట్టి చెన్నై సెంట్రల్కి సంబంధించి దాదాపు ఎయిర్పోర్ట్ లాగానే ఉందని చెప్పుకోవాలి. ఈ రైల్వే స్టేషన్ అంత బాగా మెయింటైన్ చేస్తారు, చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది. క్రౌడ్ ఎంతమంది ఉన్నా కూడా ఎప్పటికప్పుడు క్లీనింగ్ అది చాలా బాగా చేస్తున్నారు. ఎటు చూసినా కూడా చాలా నీట్గా ఉంది. లగేజ్ కౌంటర్ ఇది. మెట్రో వైపు వెళ్ళే దారి, అలాగే బయటికి వెళ్ళే దారి, లేదంటే లోకల్ ట్రైన్కి వెళ్ళే దారి, ఇలా రకరకాల దారులు అయితే ఉంటాయి. మనం ఎటు వెళ్ళాలో అటు చూసుకొని వెళ్ళాల్సిందైతే ఉంటుంది. చాలా బాగుంది ఏరియా అంతా కూడా చెన్నై సెంట్రల్కి సంబంధించి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే స్ట్రిక్ట్ చెకింగ్ కూడా ఉంది. అన్ని పాయింట్లలో కూడా మంచి చెకింగ్ పాయింట్స్ అయితే ఏర్పాటు చేశారు. చూపిస్తున్న దృశ్యం అంతా కూడా చెన్నైలోని సెంట్రల్ రైల్వే స్టేషను బయట వ్యూ. ఒకసారి మెయిన్ ఎంట్రన్స్ ఇదంతా కూడా ఒకసారి నేను చూపిద్దామని ఇట్లా కొంత వీడియో ఇది చూపిస్తున్నాను. రైలు కోచ్ రెస్టారెంట్ చాలా బాగుంది. అసలు డిజైన్ చూస్తే అసలు చాలా బాగుంది. అట్లాగే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడానికి కనెక్టివిటీ గురించి చేసుకుంటే పార్క్ స్టేషన్ అని చెప్పి లోకల్ ట్రైన్ ఉంటుంది. అట్లాగే రోడ్లు చూడొచ్చు కదా, రోడ్లన్నీ క్లియర్గా కనిపిస్తూనే ఉన్నాయి. దాదాపు ట్యాక్సీలన్నీ దాదాపు స్టేషన్లోకి అయితే వచ్చేస్తున్నాయి. ఇక్కడ నుంచి మెట్రో గురించి కూడా చూద్దాము. ఇది వీళ్ళు ఎక్సలేటర్ ఎక్కి వస్తున్నారు కదా, ఇది మెట్రో స్టేషన్లో నుంచి వస్తున్నారు. ఇది సెంట్రల్ మెట్రో అని పైన బోర్డు పెట్టింది. ఇది సెంట్రల్ మెట్రో. ఇప్పుడు మెట్రో వైపు వెళ్తున్నాను నేను కూడా. ఎస్కలేటర్ కనిపిస్తుంది కదా, ఇలా 2 ఎస్కలేటర్లు దిగి వచ్చిన తర్వాత మనం ప్రధానమైన మెట్రో స్టేషన్లోకి అయితే చేరుకుంటాము. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా, మిగతా ఏ స్టేషన్కి వెళ్ళాలన్నా, ఏ ఏరియాకి వెళ్ళాలన్నా మెట్రో సర్వీస్ని ఉపయోగించుకొని వెళ్ళొచ్చు. ఇట్లా ఇది దీనికి సంబంధించి చాలా బాగుంది. మెట్రో స్టేషన్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఇదంతా కూడా అండర్ గ్రౌండ్లో ఉంది. ఇది ఈ ఎస్కలేటర్లో ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం పార్కింగ్ అయితే ఉంటుంది. వెహికల్స్ అన్ని పార్క్ చేసి ఉన్నాయి, కార్లు అవన్నీ కూడా. ఇది ఒక ఫ్లోర్ దిగిన తర్వాత మళ్ళీ రెండోసారి ఎస్కలేటర్ ఉంటుంది. రెండోసారి దిగి కిందకు వస్తే అప్పుడు మెట్రో స్టేషన్ లోపలికి వచ్చేస్తాం. బయటికి వెళ్ళాలన్నా కూడా అదే ప్రాసెస్. అది బయటికి వెళ్తున్నారు కదా, పైకి ఎక్కి వెళ్తున్నారు, అది బయటికి వెళ్ళే ప్రాసెస్. అట్లా ఈ ఎక్స్కలేటర్ కావాలి, ఇంకో ఎక్స్కలేటర్ ఎక్కి వెళ్తే బయటికి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ లోపలికి వెళ్తాము. ఇది మెట్రో స్టేషను, అది చెన్నై సెంట్రల్ మెయిన్ రైల్వే స్టేషను. లోపలికి వచ్చిన తర్వాత టికెట్ అయితే తీసుకున్నాను. ఈ టికెట్ తీసుకొని మనం వెళ్ళాల్సింది గ్రీన్ లైన్, ఎగ్మూర్ వైపు వెళ్ళాలి కాబట్టి గ్రీన్ లైన్లో వెళ్ళాలి. గ్రీన్ లైన్ ఎంట్రన్స్ అయితే చూపిస్తుంది కదా, ప్లాట్ఫాము 1, 2, 5, 6. మనం వెళ్ళాల్సింది గ్రీన్ లైన్, బ్లూ లైన్ సపరేట్గా ఉంటాయి. అది మన లైన్ అయితే కరెక్ట్గా చూసుకొని ఈ సైనింగ్ బోర్డులు అయితే కనిపిస్తూనే ఉంటాయి, దాని పక్కన చూసుకొని వెళ్ళాలి. ఇక్కడ లగేజ్కి చెక్ చేస్తారు అక్కడ. అలాగే మన టికెట్, ఏ టికెట్ ఏదైతే ఉందో అక్కడ స్కానర్ ఉంటుంది. వచ్చే ఎంట్రన్స్లోనే స్కానింగ్ అయితేనే అక్కడ గేట్ అయితే ఓపెన్ అయింది. ఆ గేట్లో నుంచి ఓపెన్ చేసుకొని వచ్చి ఇట్లా లోపలికి అయితే వెళ్తున్నాము. ఈ విధంగా మెట్రో స్టేషన్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు, చాలా బాగుంది. అసలు మెట్రో స్టేషనేనా లేదంటే ఎయిర్పోర్ట్ అన్నట్టుంది. ఇక్కడ ఎక్స్కలేటర్ ఉంది, ఎక్స్కలేటర్ నుంచి దిగి కిందకి వెళ్ళాలి. ఒక ఎక్స్కలేటర్ దిగి వచ్చిన తర్వాత మెట్రోలోకి అయితే వచ్చి కూర్చున్నాను. గ్రీన్ లైన్లో డోర్లు అయితే క్లోజ్ అవుతున్నాయి, అనౌన్స్మెంట్ కూడా చెప్తున్నారు. డోర్లు వార్నింగ్ అయితే ఇస్తున్నారు, డోర్లు క్లోజ్ అయిపోతున్నాయి, బండి అయితే బయలుదేరబోతున్నాను. మెట్రో లోపల సిట్టింగ్ అయితే ఈ విధంగా ఉంది.
లేడీస్కి సపరేట్, జెంట్స్కి సపరేట్ ఉన్నాయి. లేడీస్ జెంట్స్ ఇద్దరు కలిసి వస్తే కలిసి కూర్చునే విధంగా ఉన్నాయి. అచ్చంగా లేడీస్ అయితే కూర్చునే విధంగా కూడా ఉంది. చాలా బాగుంది మెట్రో సిస్టమ్, చాలా క్లీన్గా ఉంది. డోర్లు అయితే పూర్తిగా క్లోజ్ అయిపోయినాయి. బండి బయలుదేరిపోతుంది. ఎత్తుకోవటమే చాలా స్పీడ్గా ఎత్తుకుంటాం బండి. பயணிகள் அன்பு கூர்ந்து கதவுகளிடமிருந்து விலகி நிற்கவும். மூடும் கதவுகளை மூடவிடாமல் தடை செய்வது தண்டனைக்குரிய குற்றமாகும். Next station, Egmore Metro. Doors will open on the right. Change here for suburban and long distance trains. మనం దిగాల్సింది వెంటనే దిగుతాం కాబట్టి ఎక్కువ లేట్ లేదు, వెంటనే వచ్చేస్తుంది. வலதுபுறம் உள்ள கதவுகள் திறக்கும். புறநகர் மற்றும் தொலைதூர தொடர் வண்டிகளுக்கு మెట్రో తిరిగే లైన్ కూడా చూపిస్తా ఉంది. ఎగ్మూర్ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వ్యూ ఇలా ఉంది. అక్కడ టికెట్ ఇంకోసారి చూపించిన తర్వాత ఎగ్మూర్ రైల్వే స్టేషన్కి బయటకు వచ్చేస్తే మెట్రో నుంచి పక్కనే లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ ఉంటుంది. మెయిన్ రైల్వే స్టేషన్కి వెళ్ళే ఎంట్రన్స్ ఇది. ఇది చిన్న గేటు. ఇది మెయిన్ ఎంట్రన్స్ అంటే అందరూ ఎక్కువగా బై వాక్ వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ ఎంట్రన్స్లోంచి వెళ్ళిపోవచ్చు. జస్ట్ ఇప్పుడు మనం వెళ్ళాల్సిన దానికి ఒక 1/2 కిలోమీటరు, ఒక 8 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. మనకు ఎదురుగా కనిపిస్తుంది రైల్వే స్టేషన్ కూడా. ఈ ఆపోజిట్లోనే రోడ్ అయితే ఉంది. ఈ విధంగా రోడ్డు కనిపిస్తుంది క్లియర్గా. ప్రస్తుతం ఎగ్మూర్ మెట్రో దగ్గర అయితే ఉన్నాము. బయట పక్క లోపల నుంచి బయటకు వచ్చి ఇప్పుడు చెన్నై ఎగ్మూర్ మెయిన్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్తున్నాం.